సిరీస్. సో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. సో ఒకసారి వన్స్ వి సెడ్ ఎస్, దెర్ ఇస్ నో ఆఫ్టర్ వి సెడ్ ఎస్. వన్స్ వి సే నో, దెర్ ఇస్ నో ఎస్ ఆఫ్టర్ వి సెడ్ ఎస్. సో అర్థమవుతుందా? ఒకసారి మనము నో అని చెప్పామంటే మళ్ళీ ఎస్ అనేది ఉండకూడదు. ఒకసారి ఎస్ అని చెప్పామంటే మళ్ళీ నో అనకూడదు. ఒకసారి ఎస్ అని చెప్పి నో అన్నామంటే అది దుష్టుడి నుంచి వచ్చింది. ఒకసారి నో అని చెప్పి తర్వాత ఎస్ అని చెప్పామంటే అది దుష్టుడి నుంచి వచ్చింది. అబద్ధికులం అవుతాం. అందుకే మనం డబ్బు పొదుపుగా వాడతాం కదా, అలాగే మాటలు కూడా పొదుపుగా వాడాలి. ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చే ముందు ఆచితూచి ఇవ్వాలి. నీ వల్ల అయితేనే అది కమిట్మెంట్ ఇవ్వాలి. నీ వల్ల కాకపోతే ఆ కమిట్మెంట్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు మొన్న ఒకరు నన్ను పిలిచారు, భోజనానికో దేనికో పిలిచారు. సో సడన్ గా నా నోట్ నుంచి నో, నేను రాలేనన్నారు. తర్వాత వాళ్ళు 10 టైమ్స్ నోగేషియేషన్ చేసినా కూడా నేను ఒప్పుకోలేదు. లేదు, ఎందుకు అంటే నా నోట్ నుంచి ఒకసారి నో వచ్చింది, అంతేగా, దానికే స్టిక్ అయి ఉంటా. ఒకసారి ఎస్ వస్తాను అంటే ఇక వస్తాను, రాను అంటే రాను. సో ఎప్పుడైనా కూడా మన నోటి మాటలలో కల్తీ ఉండకూడదు, చేంజింగ్ ఉండదు, వర్డ్ చేంజింగ్ అనేది ఉండదు. అందుకే ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వాలి. ఒకవేళ వస్తా అని చెప్పి రాకపోయినా, రానని చెప్పి వచ్చినా, సో రెండు కూడా దేవుడి దృష్టికి తప్పే కనపడుతుంది. అందుకే మనిషి ఎప్పుడైనా కూడా ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, పక్కకున్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఆస్తులు ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తులు లేనప్పుడు ఒకలాగా, నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు ఒకలాగా, గడ్డ మీదకి వచ్చి కూర్చున్న తర్వాత ఒకలాగా, ఆశీర్వదించబడక ముందుకు ఒకలాగా, ఆశీర్వదించబడిన తర్వాత ఒకలాగా మాటలు మారుస్తారు. అలా మాటలు మార్చే వాళ్ళంతా కూడా ఎవరు? దుష్టుని సంబంధులు. సో దుష్టుని సంబంధులు. అందుకే మన మాట ఖచ్చితంగా ఉండాలి. ఒక 100 కోట్ల బాండ్ పేపర్ మీద రాసినా కూడా అంత వాల్యూ ఉండదు, కానీ నీ నోటి మాటకు 100 కోట్ల బాండ్ పేపర్ కంటే అత్యధికమైన వాల్యూ ఉండాలి. అరే వీడు ఒకటి చెప్తే కరెక్ట్ గా ఉంటది, వీడు ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడు, మాటలు మార్చడు. సో ఐ హేట్ దోస్ పీపుల్. టైం కు తగ్గట్టు మాటలు మారుస్తుంటా అంటారు, అదంతా కూడా నచ్చదు. సో కొంతమంది ఆశీర్వదించబడక ముందుకు ఒకలాగా మాట్లాడతారు, ఆశీర్వదించబడిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు. కొంతమంది ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ముందున్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మన వెనకాల ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు. సో కొంతమంది అవసరానికి తగ్గట్టుగా మాటలు మారుస్తుంటా అంటారు, కొంతమంది అవసరానికి తగ్గట్టుగా మాటలను పుట్టిస్తుంటా అంటారు. ఇవన్నీ కూడా దుష్టుని లక్షణాలు, దేవుడి లక్షణాలు కానే కాదు. ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించి కమిట్మెంట్ ఇవ్వాలి. ఒకరు మిమ్మల్ని రమ్మన్నారు, ఒకసారి మీరు వస్తా అని చెప్పారనుకో, తప్పకుండా అష్ట కష్టాలు రాని, భూకంపం రాని, వరదలు రాని, నువ్వు వెళ్లాల్సిందే. లేదు, రాను అన్నారనుకో, తర్వాత వాళ్ళు 100 సార్లు నెగోషియేషన్ చేసిన రాను అంటే ఇక రాను, వస్తాను అంటే వస్తాను. సో అట్లా స్టిక్ అయి ఉండాలి. వి షుడ్ స్టిక్ ఆన్ వన్ వర్డ్. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, తీసుకునే ముందు ఒకలాగా మాట్లాడతారు, సో ఇచ్చేటప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. తీసుకునే ముందు బతిలాడతారు, నేను ఎలాగైనా ఇస్తాను అది దాన్ని, అదే మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు నేను ఇచ్చినప్పుడే నువ్వు తీసుకో, నువ్వు ఇంకోసారి నా దగ్గరికి రాకు, నా ఇంటికి రాకు. సో అలా మాటలు మారుస్తుంటా అంటారు. అవసరం ఉన్నప్పుడు మనిషి ఒకలాగా మారుతాడు, అవసరం తీరిన తర్వాత మనిషి ఇంకోలాగా మారుస్తాడు. సో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, లేనప్పుడు ఒకలాగా మారుతాడు, ముందున్నప్పుడు ఒకలాగా, వెనకాల ఉన్నప్పుడు ఒకలాగా, సమయం వచ్చినప్పుడు ఒకలాగా, సమయం రానప్పుడు ఒకలాగా, అందుతే కాళ్ళు అందకపోతే జుట్టు, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు. సో ఇవన్నీ కూడా డెవిల్ యాక్టివిటీస్. సో అలా ఉండకూడదు. మన మాట ఖచ్చితంగా ఉండాలి, ఖండితంగా ఉండాలి. సో అందుకే మనము అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. సింప్లీ లెట్ వాట్ యు సే బి సింప్లీ ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. ఈ రెండే వర్డ్స్ ఉండాలి. వన్స్ వి సెడ్ ఎస్, దెర్ ఇస్ నో ఆఫ్టర్ వి సెడ్ ఎస్. వన్స్ వి సెడ్ నో, దెర్ ఇస్ నో ఎస్ ఆఫ్టర్ వి సెడ్ నో. ఒకసారి ఎస్ అని చెప్పిన తర్వాత నో అనేది ఉండకూడదు, ఒకసారి నో అని చెప్పిన తర్వాత ఎస్ అనేది ఉండకూడదు. సో అందుకే మాటలో ఖచ్చితత్వం ఉండాలి, మాటలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. సో అబద్ధాలు ఆడడం, ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా మాట్లాడడం, మాటలు మార్చడం, ఇవన్నీ కూడా దుష్టుని నుండి వస్తున్న క్రియలు, దుష్ట ప్రభావము. ఇవన్నీ కూడా
సో ఇలాంటి గుణము మన లోపల ఉంటే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసి తీసేసుకుందాం. మనిషి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం, సమయానికి తగ్గట్టుగా మారడం, సమయానికి తగ్గట్టుగా మాట్లాడడం, లేకపోతే ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ముందున్నప్పుడు ఒకలాగా, వెనకాల ఉన్నప్పుడు ఒకలాగా, అవతలోడితో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవతలోడితో అవసరం తీరినాక ఇంకొకలాగా ఎప్పుడు బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ కూడా లెక్కలు రాస్తాడు. ప్రతిది కూడా లెక్కలో ఉంటది, గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. సో కొంతమంది రేపు డబ్బులు ఇస్తా అంటారు, ఇవ్వరు. ఆ టైంకి ఫోన్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయరు. సో ఇవన్నీ దుష్ట క్రియ. కొంతమంది రేపు మార్నింగ్ 10 o'clock వస్తా అంటారు, సో రారు. 11, 12, 1, 2, 3 వరకు వెయిట్ చేపిస్తారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నువ్వు 10 o'clock కి వస్తాను అంటే 10 o'clock కి షార్ప్ అక్కడే ఉండాలి, ఇంకొంచెం ముందే ఉండాలి. లేకపోతే నువ్వు 10 o'clock కి రాలేకపోతున్నావంటే నువ్వు టెంటేటివ్ టైం చెప్పాలి, 10 to 11 మధ్యలో ఉంటాను అని. సో ప్రతిదీ కూడా వర్డ్ టు వర్డ్ మనము ఆచితూచి అడిగేయాలి. మాటల పొదుపు ఎప్పుడైనా కూడా. సో కొంతమంది వచ్చిన టైంకి రారు, సో ఇస్తా అన్నది ఇవ్వరు. సో 100 సార్లు స్కిప్ చేస్తుంటా అంటారు మాటలు. సో అలాన్ని కూడా దుష్ట క్రియలు, దుష్టుడి యొక్క క్రియలు. డోంట్ స్కిప్ యువర్ వర్డ్స్. మన నోటి మాటలకు శక్తి ఉంది, గుర్తు పెట్టుకోండి. మన నోటి మాట ఇక్కడ ప్రార్థిస్తే పరలోకానికి వినపడుతుంది. సో అలాంటి నోరుని జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో కాబట్టి సో వర్కౌట్ చేయాలి. ఇది ఒక లోపము మన లోపల ఇంకొక లోపము. చెప్తున్నాగా, దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు, అన్ని విషయాలలో సరిచేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎస్ అంటే ఎస్, నో అంటే నోనే, అంతే. దెర్ ఇస్ నో ఎస్ ఆఫ్టర్ ఈ సెడ్ ఎస్, దెర్ ఇస్ నో. ఒకసారి యేసయ్య ఎస్ అన్నాడంటే దెర్ ఇస్ నో. ఒకసారి నో అని చెప్పాడంటే మళ్ళీ ఇంకా ఎస్ అనేది ఉండదు. సో అలా ఉంటది మన దేవుడి యొక్క తత్వం. సో మనం కూడా అలాగా ప్రాక్టీస్ చేయాలి. సో నేను నీతో చెప్పుతున్నది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. సో చాలా మంది ప్రామిసులు ఇస్తుంటా అంటారు. సో స్టాప్ డూయింగ్ దట్. ప్రామిసెస్ వేయద్దు. చిన్నప్పటి మనం చూసాము, గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, నా మీద ఒట్టు, లేకపోతే భూమి మీద ఎర్త్ ప్రామిస్, స్కై ప్రామిస్, ఇలా వేస్తుంటా అంటారు. సో ఇవన్నీ ప్రామిస్లు ఎవరేస్తారు? అబద్ధము చెప్పే వాళ్ళు వేస్తారు. ఎందుకు? నిజమని నమ్మించడానికి ప్రామిస్లు ఇస్తారు, అంతే కదా అండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మన స్కూల్లో కూడా, అరే నువ్వు చాక్లెట్ దొంగతనం చేసినావంటే నేను చేయలేదు, ప్రామిస్ నిజంగా నేను చేయలేదు. ఎందుకంటే ప్రామిస్ అని పెట్టుకుంటే అది నమ్మిస్తున్నట్టు. అరే వాడిని నన్ను తిట్టావారు అంటే, లేదు తిట్టలేదు, నేను ప్రామిస్ మమ్మీ, నేను తిట్టలేదు, ప్రామిస్. సో స్టాప్ డూయింగ్ దట్ ప్రామిసెస్. పిల్లలకు ఎడ్యుకేట్ చేయండి, ప్రామిసులు వేయకూడదు. లేదు తిట్టాను అంటే ఎస్ తిట్టేశాను, తిట్టలేదు అంటే తిట్టలేదు, అంతేగాని తిట్టిన తర్వాత ప్రామిస్ చేసి తిట్టలేదు అని చెప్పడం, లేదా తిట్టలేని తర్వాత ప్రామిస్ చేసి తిట్టిన అని చెప్పడం. సో ప్రామిస్లన్నీ ఎవరైతే ఎన్ని అబద్ధాలు ఆడతారో వాళ్ళే ఎక్కువ ప్రామిస్లు ఇస్తారు, గుర్తు పెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి గమనించిన ఇంకొక విషయము, ఎక్కువ అబద్ధాలు ఆడేవాడే ఎక్కువ ప్రామిస్ చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళావా? వెళ్ళలేదు, ప్రామిస్. సో వాడు వెళ్తాడు, కానీ ప్రామిస్ చేస్తే ప్రామిస్ చేశాను కదా, నమ్ముతారు కదా అని వదిలేస్తారు. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూసినదే. సో చూడండి దేవుడు బైబిల్లో ఏం రాసి పెట్టాడు. నేను మీతో చెప్పుతున్నా ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు, ప్రామిస్ అని వేయద్దు, ఆకాశము తోడనద్దు. కొంతమంది స్కై ప్రామిస్ అంటారు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు. సో కొంతమంది భూమి ప్రామిస్ అంటారు. అంటే నువ్వు ప్రామిస్ వేయకుండానే నీ మాట అంత ఖచ్చితంగా ఉండాలి. సో ప్రామిస్ వేయకుండానే ఒక 100 కోట్ల బాండ్ పేపర్ మీద నీ సంతకం రాకముందుకు ఎలాగే వస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆడ సిన్ను, సో అలాగే నీ నోటి నుంచి వచ్చే మాట కూడా అంత ఖచ్చితంగా ఉండాలి. అది దేవుడి సింహాసనం, ఇది భూమి తోడనవద్దు. అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. చూసారా అండి, పాదపీఠము భూమి మీద ప్రామిస్ చేయొద్దు, ఆకాశం మీద ప్రామిస్ చేయొద్దు, నీ మీద ప్రామిస్ చేసుకోవద్దు. గాడ్ ప్రామిస్, కొంతమంది గాడ్ ప్రామిస్ చేస్తారు, తప్పు. అది గాడ్ ప్రామిస్ కూడా వేయొద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాను, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్టుగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి, మాటలో ఖచ్చితంగా ఉండాలి, ఖండితనంగా ఉండాలి. అవును ఇలా ఉంటే మనము లోకానికి మూర్ఖుల్లాగా కనపడతాము, ఇలా ఉంటే మనం లోకానికి నచ్చదు, ఇలా ఉంటే లోకానికి వీడు మొండోడు అని కనపడతారు. కానీ ఒక్కసారి నువ్వు నో అని చెప్పావు అంటే
అంతేగా నో మీదనే స్టిక్ అయి ఉండు. ఒకసారి ఎస్ అని చెప్పావంటే ఎస్ మీదనే స్టిక్ ఉండు. 1,00,000 మంది బలవంతం పెట్టినా కూడా నువ్వు నో అన్న తర్వాత మళ్ళా ఎస్ అనేది ఉండకూడదు. 10,000 మంది బలవంతం పెట్టినా ఒక్కసారి నువ్వు ఎస్ అన్న తర్వాత మళ్ళా నో అనకూడదు. ఎందుకంటే ఇవన్నీ దుష్టుడి ప్రభావము. ఇప్పుడు నా నోటి నుంచి ఏదైనా ఎస్ అని వచ్చిందంటే అంతే స్టిక్ అయిపోతా. నో వచ్చిందంటే స్టిక్ అయిపోతా. వస్తా అంటే వస్తా, రాను అంటే రాను. రానని చెప్పిన తర్వాత మళ్ళా 100 సార్లు బతిలాడినా నేను వెళ్ళాను. బికాస్ ఆ డెవిల్ నన్ను ఏంటిది నా నోటి మాటను క్యాన్సిల్ చేయాలని చూస్తాడు. అందుకే చెప్పే ముందే 1కి 10 సార్లు ఆలోచించి ప్రార్థించుకొని చెప్తా ఏదైనా కూడా. సో ఖచ్చితంగా ఉండాలి, మాటలు పొదుపుగా ఉండాలి ఎప్పుడైనా కూడా. సో నీ తల తోడని పెట్టుకోవద్దు. చూసారా, మన నెత్తి మీద తోడు. ఇది ఎందుకు ఒట్టు పెడతారండి? ఇతరులను అబద్ధమైన నిజమని నమ్మించాలని ఒట్టు పెడతారు. నీ ఒక వెంట్రుకనే నువ్వు తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఏమంటున్నాడు? మీ మాట అవునంటే అవును, ప్రామిస్ చేసి నమ్మించడము, ముందు ఒకలాగా మాట్లాడడం, వెనకాల ఒకలాగా మాట్లాడడం, ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం, సంపాదించినప్పుడు ఒకలాగా మాట్లాడడం, సంపాదన పోయిన తర్వాత ఒకలాగా మాట్లాడడం, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, అధికారం పోయిన తర్వాత ఒకలాగా మాట్లాడడం, నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, బయటికి గడ్డ మీదకి వచ్చినప్పుడు ఆ గట్టు మీదకి వచ్చినప్పుడు ఇంకోలాగా మాట్లాడడం, పరిస్థితులను బట్టి మనిషి నోటి మాట మార్చడం, ఇవన్నీ కూడా దుష్టుని నుండి వస్తున్నాయి, దుష్టుని నుండి వస్తున్నాయి. ఓకే, ఇలాంటి గుణము నీ లోపల ఉందా? జస్ట్ రిమూవ్ ఇట్. ఎవరేమన్నా అనుకోని, నీ నోటి మాటలే ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. అపవాది కూడా నువ్వు ఎస్ అన్న తర్వాత మళ్ళీ నో అని నెగోషియేషన్ చెప్పిస్తుంటా అంటాడు. నువ్వు నో అన్న తర్వాత మళ్ళీ ఎస్ అని చెప్పేలాగా నెగోషియేషన్ చెప్పిస్తుంటా అంటాడు. ఒకసారి నువ్వు ఒక మాట రిలీజ్ చేసావు అంటే స్టిక్ ఆన్ ఇట్. రేపు 10ంటికి వస్తానంటే 10ంటికి నువ్వు వెళ్ళు, సచ్చుకుంటే 6ంటికే నువ్వు పోయి కూర్చో, 1 గంట ముందే పోయి కూర్చో. సో టైం పంచువాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది రేపు నీకు డబ్బులు ఇస్తాను, నో ఇవ్వరు. రేపు ఈ టైంకి వస్తాను, నో రారు. కొంతమంది పెళ్లి చేసుకుంటా అంటారు, నో తర్వాత పెళ్లి చేసుకోరు. సో కొంతమంది కలిసి ఉంటామంటారు, తర్వాత నో నో చెప్తారు. సో పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి, సమయాలను బట్టి, అవసరాలను బట్టి మనిషి ఎప్పుడు కూడా నోటి మాటలను మారుస్తుంటా అంటాడు. నోటి మాత్రం మారుతుంది. ఇవట ఎవరికట? దుష్టుని నుండి వచ్చినదట. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టున్నది. సో ఇప్పుడు చెప్పండి. సో నెగోషియేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. నెగోషియేషన్స్ వద్దు, నోటి మాటలతో నెగోషియేషన్స్ వద్దు. ఒకసారి నువ్వు ఆలోచించి ఒక కమిట్మెంట్ చేసావు, అందుకే మాట్లాడక ముందే 100 సార్లు ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి. నువ్వు అక్కడ కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా మాట్లాడేటప్పుడు 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించైనా కూడా నువ్వు మాట ఇవ్వు. కానీ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించనాలు ఉండదు, మాటలు నెరవేర్చాల్సిందే. సో అందుకే ఆలోచించకుండా ఏది మాట్లాడద్దు, మాట్లాడిన తర్వాత ఇక మళ్ళీ ఏది ఆలోచించద్దు అని అంటారు. సో అందుకే ప్రామిస్ చెప్పేసి మనం ఎవరిని కూడా, ప్రామిస్లు వేసేసి ఎవరిని కూడా కన్విన్స్ చేయొద్దు. ఎవరిని కూడా వాళ్ళు నమ్మితే నమ్మనివ్వండి, నమ్మకపోతే నమ్మకపోండి. ఎందుకంటే గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. సో దేవుడు కొంతమంది నేను చేసేది నిజమే కానీ వాళ్ళు నమ్మట్లేదని ప్రామిస్లు వేస్తుంటా అంటారు. నో, ప్రామిస్ చేయొద్దు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నమ్మితే చాలు. సో అర్థమవుతుందా? సో అలాగ ఉండాలి మనము ఎప్పుడైనా కూడా. అందుకే ఈ బైబిల్ ప్రకారం నడిస్తే లోకానికి విరోధులము అవుతాము. లోకానికి విరోధులు అయినా పర్లేదు, నువ్వు దేవుడికి విరోధిగా కాకుండా చూసుకో. దేవుడికి విరోధిగా కాకుండా చూసుకో. అందుకే స్ట్రిక్ట్ వర్డ్స్. నీ వర్డ్స్ ఏదైతే మాట్లాడుతున్నావో దాంతో స్ట్రిక్ట్. నేను 6:30 ప్రేయర్ మీటింగ్ అంటే ఐ విల్ బి దేర్ 6:30 షార్ప్. వీలైతే ఒక 10 నిమిషాలు ముందే కూర్చుంటాను. 6:31 అయినా అంతా నేను మాట తప్పిన వాడిని అవుతాను. ఇప్పుడు 4 years నుంచి మన ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది. డిడ్ ఐ వెయిట్ యూ 1 minute? ఎప్పుడైనా ఒక్క నిమిషం 6:30 కంటే ఒక్క నిమిషం అన్న లేట్ అయిందా? నో, కాదు. అంతే. ఒక 10 నిమిషాలు ముందే స్టార్ట్ అవుతుంది, 5 నిమిషాల ముందే స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్క నిమిషం తర్వాత కూడా స్టార్ట్ కాదు. ఎందుకు? మాట ఇచ్చాము 6:30. సో ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ లోకి వస్తాయండి. టైం పాస్ కాదు. నోటి మాటలు అట్లా ఈజీగా చేంజ్ చేయొద్దు. టైం తగ్గట్టుగా మాటలు మార్చడం, టైంకు తగ్గట్టుగా
కొంతమంది డబ్బు లేనప్పుడు చాలా హంబుల్గా ఉంటారు. డబ్బు రాగానే మాట తీరు మారిపోతది. సో అలా మాట తీరు మార్చకూడదు. సో నీ మాట తీరు మార్చుతున్నా అంటే దుష్టుడి ప్రభావం నీకు ఎక్కడో ఉన్నది అని అర్థము. సో అందుకే అవునంటే అవును, కాదన్నట్టు కానగా ఉండండి. వీటికి మించి దుష్టుడి నుండి పుట్టినది. సో దుష్టుడి నుండి పుట్టినది. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా యాకోబు 5:12 ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాను అని ఉండవలెను. చూసారా, నువ్వు అవునని కాదని అవునన్నా నువ్వు తీర్పులోకి వెళ్తావు, నువ్వు జడ్జిమెంట్ లోకి వెళ్తావు, నువ్వు నువ్వు మహాసభలోకి, దేవుడి జడ్జిమెంట్ లోకి వెళ్తావు. సో అర్థమవుతుందా? బాండ్ పేపర్ మీద రాసినట్టుగా స్ట్రిక్ట్ గా ఉండాలి నీ వర్డ్, అక్యురసీ ఉండాలి వర్డ్స్. సో ఎక్కువగా మాట్లాడకూడదు, మితిగా మాట్లాడకూడదు. సో నువ్వు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. కొంతమంది అయితే చాలా విస్తారంగా మాటలు మాట్లాడతారు, అందులో 99% అబద్ధం ఉంటుంది. కొంతమేమో ముందుకు ప్రేమలాగా మాట్లాడతారు, వెనకాల తిడుతూ అంటారు. సో ఇవన్నీ దుష్టుడి సంబంధం అండి. ఇవన్నీ కామన్ అయిపోయింది ఈ లోకంలో, కామన్ అయిపోయింది. ఏంటి కామన్? అది దేవుడికి విరోధంగా తీర్పులోకి వెళ్తున్నాం మనందరము తెలియకుండానే. నోటి లెక్కలను కూడా దేవుడు అడుగుతాడు. ఒక ఉగ్రత దినం వస్తుంది, మనందరికి ఒక తీర్పు దినం వస్తుంది. మన నోటి లెక్కలను అడుగుతాడట ఆయన. ఎందుకు ఈ మాట మాట్లాడావు? ఎందుకు వస్తానని రాలేదు? ఎందుకు వెళ్తానని వెళ్ళలేదు? ఎందుకు ఇస్తానని ఇవ్వలేదు? సో ఇవన్నీ కూడా మాట్లాడతాడు. అందుకే నోరు మూసుకొని ఉన్నవాడు గొప్పవాడు ఈ లోకంలో. సో మీరు తీర్పు పాలు కాకుండా చూడండి, వాక్యం చూడండి, తీర్పులోకి వెళ్తున్నాం మనందరం. లిజన్ టు మీ. అవునంటే అవును, కాదంటే కాను అని ఉండవలెను. సో కొంతమంది డబ్బు లేనప్పుడు నేను చాలా మందిని చూశాను, వాళ్ళు ఎలా ఉన్నారు, డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ మాట తీరే మారిపోయింది. అరే, అలా ఎలా మారుతుంది? డబ్బు వెనుక ఉన్నప్పుడు ఎలా ఉన్నావో లేనప్పుడు కూడా అలాగే ఉండు. లేనప్పుడు ఎలా ఉన్నదో నీ మాట తీరు ఉన్నప్పుడు అలాగే ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి మాట తీరు. నీ సిచ్యువేషన్ తగ్గట్టు మాటలు మార్చడం, నీ అవసరాలు తగ్గట్టు మాటలు మార్చడం, నీ యొక్క నీ యొక్క పరిస్థితులను బట్టి మాటలు మార్చడం సరైనది కాదు. అది సరైనది కాదు. నువ్వు లేనప్పుడు ఎంత హంబుల్ గా ఉన్నావో వచ్చినప్పుడు కూడా అలాగే హంబుల్ గా మాట్లాడు. ఉన్నప్పుడు ఎలాగున్నావో అలాగే వెనకాల కూడా అలాగే మాట్లాడు. సో అర్థమవుతుందా? నేను చాలా మందిని చూశాను, ముందేమో పొగుడుతారు, వెనకాలేమో తిడతారు. దుష్టుడి సంబంధులు వీళ్ళు. తీర్పులోకి వెళ్తారు. నువ్వు తిట్టాలనుకుంటే ముఖం మీదనే ముందట తిట్టు, ప్రాబ్లమే లేదు. వీలైతే వెనకాల పొగుడు, ప్రాబ్లమే లేదు. ముందట పొగిడి వెనకాల తిట్టడము ప్రాబ్లము. సో సో మాటలు ఇట్లా తీసి ఇట్లా సెకండ్ లో మార్చేస్తారు మాటలు. కొంతమందికి 10 నాలికలు ఉంటాయండి. నేను చూశాను 10 నాలికలు. వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు. ఇమ్మీడియట్ గా టంగ్ స్లిప్ అవుతుంది. ఇమ్మీడియట్ గా టంగ్ స్విఫ్ట్ చేస్తుంటా అంటారు. ఏ టైంకి ఏ నాలుకే వాడాలో ఆ నాలికని వాడతారు. కానీ ఒకటే నాలికే ఉండాలి. మనందరికి ఒకటే నాలిక. ఆ నాలిక నుండి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కొంతమందికి అయితే 10 నాలికలు ఉంటాయి. ఏ టైంకి ఏం మాట్లాడతారో తెలియదు. ఏ టైంకి వాళ్ళకు మెదడు ఎలా నచ్చితే అలా మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన ఎలా వస్తే అలా మాట్లాడతారు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనుషులను మ్యానిపులేట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనుషులను బమ్మిని తిమ్మి చేసేస్తారు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మాటలు మారుస్తుంటా అంటారు. ఊసరవల్లి అంటారు. ఎస్, రైట్ వర్డ్. ఊసరవల్లి ఎప్పుడు కూడా రంగులు మారుతుంటా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు తీర్పులోకి వెళ్తారు. మాట్లాడనివ్వండి. అలాంటి వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడండి. వాళ్ళకే ఉగ్రత దినం వస్తుంది. వాళ్ళకే జడ్జిమెంట్ వస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి వర్డ్స్ లో. లేసి వర్క్ చేస్తాను అంటే చేస్తాను, ఇస్తాను అంటే ఇస్తాను. ఒకవేళ ఈ లేకపోతే నువ్వు నెగోషియేషన్ చేసుకో. చేయలేకపోతున్నాను ఈ కారణాల వల్ల, ఎగ్జామ్షన్ వల్ల. సో అందుకే సహోదరులారా, ఏమనగా ఆకాశము తోడు, భూమి తోడు, దేని తోడు ఒట్టు పెట్టుకోవద్దు. కండిషన్ 1, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ప్రామిసులు వేయడం మానేయండి. కండిషన్ 2, నువ్వు ఒకవేళ ఎస్ అన్నావు అంటే ఎస్ మీదనే స్టిక్ గా. 100 మంది వచ్చి బలవంతం చేసినా నువ్వు అనకు. మొన్న నన్ను కూడా ఒకరు ఒక విషయంలో రమ్మన్నారు, కానీ నేను నో అని చెప్పాను. తర్వాత వాళ్ళు 10 టైమ్స్ ఫోన్ చేశారు. నేను ఒకటే చెప్పాను, నేను ఒకసారి నో అన్న తర్వాత డోంట్ ఫోర్స్ మీ, అంతే. ఎస్ అనలేను, ఎందుకంటే అది దుష్టుడి నుంచి వస్తుంది అన్నట్టు. రాను అంటే రాను, వస్తాను అంటే వస్తాను. సో రాలేకపోతున్నాను అంటే రాలేకపోతున్నాను, అంతే. దానికే స్టిక్ అయి ఉండాలి.
ఒకవేళ వస్తానన్న తర్వాత నువ్వు రాలేకపోయినా ప్రాబ్లమే, రాలేకపోయిన తర్వాత వస్తానన్న ప్రాబ్లమే. సో సో ఇవన్నీ కూడా దేవుడి యొక్క తీర్పు. సో భయపెట్టట్లేదు, జస్ట్ నోటి మాటలు జాగ్రత్తగా వాడదాం, పొదుపుగా వాడదాం, స్ట్రిక్ట్ గా ఉందాం. కొంతమంది ఉంటారండి, చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు. ఈ రోజులలో కాదు నేను చెప్పేది, నా చిన్నప్పుడు గురించి చెప్పాను. ఈ రోజులలో నాకు అలాంటి వాళ్ళు ఎవరు కనపడట్లేదు. సో ఈ రోజులలో ఆ సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్, ఎవరి మాటలలో నీతి లేదు, ఎవరి మాటలో నిజాయితీ లేదు. ఒకప్పుడు మన పూర్వీకులలో ఎంతో కొంత నిజాయితీ ఉండేది, ఎంతో కొంత నీతి ఉండేది, ఎంతో కొంత న్యాయం ఉండేది, ఎంతో కొంత ధర్మం ఉండేది, ఎంతో కొంత మంచితనము, మానవత్వం ఉండేది. నోటి మాటలు, అరే వీడు మాట్లాడితే అంతేగా ఖచ్చితంగా ఉంటది, ఖండితంగా ఉంటది అన్నట్టుగా ఉంటది. అందుకే అందుకే నెవర్ చేంజ్ యువర్ ఒరిజినాలిటీ ఫర్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. మనకంటూ ఒక ఒరిజినాలిటీ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, ఒక ఇంటిగ్రిటీ ఉంది. ఎవరి కోసం మనం మారవద్దండి, గుర్తు పెట్టుకోండి. ఎవరి కోసం మనం మారొద్దు. మన పుట్టుకతోటి దేవుడు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు, ఆ క్యారెక్టర్ లోనే మనం లీడ్ కావాలి. ఇంప్రెస్ గాడ్ ఓన్లీ, దేవుణ్ణే ఇంప్రెస్ చేయి, దేవుణ్ణి ఇంప్రెస్ అయ్యి. ఒకవేళ నువ్వు నువ్వు నో అని చెప్పి వెళ్ళలేదు అనుకోండి, మనుషులందరికీ వ్యతిరేకంగా అనిపిస్తావు, కానీ దేవుడికి అది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నో చెప్పేశావు, వీడు స్టిక్ అవుతున్నాడు ఆ వర్డ్ మీద, అందుకే స్టిక్ అయిపోయాడు అని అంటారు. దేవుడు అనుకుంటాడు. ముందడికి వెళ్దాం. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. సామెతలు 10వ అధ్యాయం 18వ వచనం. కొండెము అంటే గాసిప్స్. గాసిప్స్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ బై గాడ్. దేవుడికి ఇష్టం లేదు గాసిప్స్ చెప్పడము, అపవాది క్రియ. సో గాసిప్స్ వినకూడదు, మనం కూడా గాసిప్స్ వినకూడదు. అందుకే ఇలా బ్రతకాలంటే ఈ భూలోకంలో కష్టం అండి, నిజంగా చెప్తున్నా. బైబిల్ ప్రకారంగా బ్రతకాలంటే కష్టం, కానీ చిన్నప్పటి నుంచి నేను ఇలాగే బ్రతికాను. దేవుడి కృపను బట్టి, దేవుడి యొక్క కనికరాన్ని బట్టి, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను ఎలాగైతే సృష్టించాడో అది ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఎప్పుడు కూడా ఒక మనిషి లేనప్పుడు, రెండో పర్సన్ లేనప్పుడు, మూడో పర్సన్ గురించి మాట్లాడాను. ఏదనంటే ముఖం మీద నేను మాట్లాడతాను, ఏదనంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఇక్కడ మీ నుంచి నాకు ఈ ఇబ్బంది ఉందండి, మీ నుంచి నాకు ఈ సమస్య ఉందండి అని మీ గురించి మీ ముందటే మాట్లాడతాను, కానీ మీ గురించి మీ వెనకాల ఎప్పుడు కూడా మాట్లాడాను. మేక్ ఏ నోట్ దట్. అదే ఎవరైనా అంతే, నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఒకవేళ ఐ హావ్ ఎనీ ఇష్యూ విత్ మై వైఫ్, ఐ విల్ స్పీక్ టు హర్ ఓన్లీ. ఆమె వెనకాల నేను ఎప్పుడు మాట్లాడాను. ఐ హావ్ ఇష్యూ విత్ కిడ్స్, ఐ విల్ స్పీక్ టు మై కిడ్స్ ఓన్లీ. ఐ విల్ నాట్ స్పీక్ టు ఎనీబడి ఎల్స్ బిహైండ్ దట్. సో సో విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. చూస్తారా అండి, విస్తారమైన మాటలలో దోషం ఉండక, డబ్బులు పొదుపు చేయడం కాదు, నోటిని పొదుపుగా వాడాలి. అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపించేది, దేవుడు నరానికి కూడా ఒక నాలికకి కూడా ఒక నరాన్ని పెడితే బాగుండేది అనిపించేది. కొంచెం ఇట్లా టంగ్ కొంచెం మాట మార్చగానే పంటి నొప్పి రావడము, సో అబద్ధం చెప్పగానే రావట్లడం, సో లేకపోతే తొందరగా మాటలు మార్చడము, లేకపోతే అవసరాలు తగ్గట్టుగా పీపుల్ ని మ్యానిపులేట్ చేయడము. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొండెములు ప్రచారం చేయకూడదు, రెండో మనిషి లేనప్పుడు మూడో మనిషి గురించి మాట్లాడకూడదు, మూడో మనిషి లేనప్పుడు నాలుగో మనిషి గురించి మాట్లాడకూడదు. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. కొంతమందికి అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే పొద్దున్న లేవగానే ఫోన్ చేసి వాడు ఇలాంటోడు, వీళ్ళు అలాంటోడు, వాళ్ళు అలాంటోడు, ఫోన్ మళ్ళా ఇంకొకరికి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు అలాంటోడు, ఓ 10 మందికి పంచుతారు అదే విషయం. అబద్ధాలు, అందులో 90% అబద్ధాలు. ఓ మై గాడ్, మనిషి చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడు, చిత్ర విచిత్రంగా మారిపోతున్నాడు. ఉన్నది, అందరికి ఒక రోజు ఉన్నది, నాతో సహా మనందరితో సహా ఒక రోజు ఉన్నది. ఆ రోజు దేవుడు ప్రతిదీ లెక్కలు అడుగుతాడండి. నువ్వు ఎవరినన్నా తిట్టినా కూడా అది లెక్క అడుగుతాడు, నువ్వు అబద్ధం చెప్పినా అంటాడు. ఒకరికి రేపు డబ్బులు ఇస్తాన్నావు కదా, ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాడు. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు నా ప్రేయర్ మీటింగ్ 6:31 అయిందంటే నేను 100 టైమ్స్ నా దేవుడికి సారీ చెప్తా. కానీ దేవుడి దయ వల్ల ఈ రోజు వరకు 6:31 కూడా కాలేదు. బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఎందుకంటే ఐ విల్ టేక్ ఇట్ సీరియస్. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా సీరియస్ గా, ఎక్కడికైనా వెళ్ళాలంటే టైం పంచువాలిటీ. సో ఎక్కువ మాట్లాడడంలో ఎక్కువ దోషాలు ఉంటాయి, అంతే తక్కువ మాట్లాడడం బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది.
చూసారా అండి? నీతిమంతుడు. నువ్వు ఎస్ అన్న తర్వాత నో అని చెప్పినా, నో అన్న తర్వాత ఎస్ అని చెప్పినా నీ లోపల అవినీతి ఉన్నట్టు. సో నీ మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటే నువ్వు లోపల నీతి ఉన్నట్టు. సో నీతిమంతుడి యొక్క నాలుక ప్రశస్తమైనది. చూసారా? అవర్ మౌత్ ఈస్ వెరీ ప్రిసిషియస్ అండి. మన నోరు చాలా చాలా పవిత్రమైనది. అబద్ధాలు ఆడిన, మాట ఇచ్చి తప్పిన అపవిత్రత అవుతుంది. ఒక తెలుసో తెలియకో తప్పిపోయాం అనుకో, దేవుడి ముందు 100 సార్లు సారీ చెప్పాలి. 100 సార్లు చాలు. ప్రభువా క్షమించు. మాట ఇచ్చాను, మాట తప్పాను. మళ్ళీ అలా తప్పు చేయకుండా కాపాడు ప్రభువా. అందుకే మాట ఇచ్చే ముందే ఆలోచించు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఆలోచించడాలు ఏమీ ఉండదు. యాక్షన్ చేయడాలే ఉంటుంది. సో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సో అందుకే మనం నోటి మాటల్లో శక్తిని పెట్టాడు దేవుడు. నోటి మాటల బట్టి కూడా నీకు తీర్పులోకి వెళ్తావు. అంతే. ఇప్పుడు అర్థమైందా? నువ్వు నరకానికి వెళ్ళేది ముఖ్య కారణం నీ నాలికనే. గుర్తుపెట్టుకో. నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకునేది ముఖ్య కారణం నీ ఆత్మీయత, నీ నాలికనే. చిన్న భాగము శరీరంలో ఇంత ఉంటది నాలిక. ఇద్దరిని కలుపుతుంది అదే, ఇద్దరిని విడదీస్తుంది అదే, చిచ్చు పెడుతుంది అదే, ఆ చిచ్చుని చల్లారుస్తుంది అదే. సో ఇద్దరిని కనీసము ఎన్ని కార్యాలు చేయాలో అన్ని చేయాలి. ఈవెన్ మన చెయ్యి ఆ కార్యం చేయదు, ఇంత పెద్ద చెయ్యి కూడా అలాంటి కార్యాలు చేయదు. చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతుంది నాలిక. నాలిక. అందుకే యూజ్ యువర్ టంగ్ వైస్లీ. జ్ఞానముతో నీ యొక్క నాలికను యూజ్ చేయి. మాట మాట్లాడితే జ్ఞానం ఉండాలి. మాట మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా ఉండాలి. స్పష్టంగా మాట్లాడాలి, నీటిగా మాట్లాడాలి, కరెక్ట్ గా మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. మాట్లాడే ఒక్క వర్డ్ అయినా కూడా మంచి మాటలు రిలీజ్ కావాలి. సో అలా మాట్లాడడం అలవాటు చేసుకోండి. సో ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ నోటి మాటలు లెక్కించబడ్డాయి. మనం శాలరీ రాగానే కూరగాయలకింత, లేకపోతే కిరాణా సామాన్లకింత, లేకపోతే దేవుడికి దశమ భాగం ఇంత, కానుకలు ఇంత, స్కూల్ ఫీజులు ఇంత, ఇలా లెక్క పెట్టుకుంటాం కదా డబ్బులు. దేవుడు కూడా మన నోటి మాటలను లెక్క పెడతాడు. నేనేం భయపెట్టట్లేదమ్మా, వాక్యం ఉన్నదన్నట్టు చెప్తున్నాను. జాగ్రత్తగా మాట్లాడండి. నాలికను చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఆత్మీయతను పాడు చేసేది నాలికనే. మాటలు, నోటి మాటలు పాడు చేసేది నాలికనే. అలాంటి నాలికను మనం ఎలా మాట్లాడాలి? క్లియర్ గా, క్రిస్టల్ గా మాట్లాడాలి. సో నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చూసారా? మనం మాట్లాడితే 10 మంది బాగుపడాలి. మనం మాట్లాడితే 10 మంది మెచ్చుకోవాలి. మనం మాట్లాడితే 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. కొంతమంది మీనింగ్లెస్ గా మాట్లాడతారు, మీనింగ్లెస్ గా మాట్లాడతారు. బుద్ధి లేకపోవుట చోట మూఢులు చనిపోదురు. డోంట్ టాక్ మీనింగ్లెస్. మీనింగ్లెస్ లా ఎప్పుడు మాట్లాడకూడదు. సో అందుకే ఖచ్చితత్వం ఉండాలి మాటలలో, నీతి ఉండాలి మాటలలో, నిజాయితీ ఉండాలి మాటలలో, ధర్మం ఉండాలి మాటలలో. సో హానెస్ట్ ఉండాలి మాటలలో, జెన్యూనిటీ ఉండాలి మాటలలో. ఒకవేళ నీకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే మాట్లాడక మౌనంగా ఉండు. నువ్వు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఏ ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు, జస్ట్ షట్ యువర్ మౌత్ అండ్ యూ కెన్ స్కిప్ దట్ లొకేషన్. అక్కడ నుంచి ఆ ఇగ్నోరెన్స్ కి వెళ్ళిపో, ఆ లొకేషన్ నుంచి వెళ్ళిపో. అంతేకాని డోంట్ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, డిబేట్స్ ఉండకూడదు. సో ఏదన్నా చెప్తే ఖచ్చితంగా, కొంతమంది అయితే యాడ్ చేస్తుంటారు మాటలకు, ఇంకా కొన్ని తోడుగా యాడ్ చేసి వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు అని లేనిపోని అన్ని చెప్పి వాళ్ళకు చెప్తుంటారు. నో, నో, ఇవన్నీ నాట్ ఎంటర్టైన్. ఇవన్నీ ఎంటర్టైన్ కాదు. సో అర్థమవుతుందండి? అంటే ఇవన్నీ దుష్టుడు మన లోపల ఆలోచన తెప్పించి మన నోటి మాటలను స్కిప్ చేసేలాగా, మన నోటి మాటల మీద ఆధారపడకుండా ఉండేలాగా దుష్టుడు ఇలా మన ద్వారా కూడా చేపిస్తాడు. సో అందుకే అందుకే స్ట్రిక్ట్ యువర్ వర్డ్స్. మనిషి డబ్బుని పొదుపుగా వాడడం మాత్రమే కాదు, నోటి మాటలను కూడా పొదుపుగా వాడాలి. ఏదైనా పొదుపు ఇంపార్టెంట్ అండి. డబ్బులు పొదుపుగా వాడు, అది మంచిదే. మాటలు పొదుపుగా వాడు, అది మంచిదే. నీటిని పొదుపుగా వాడు, అది మంచిదే. అలాగే అలాగే కరెంటుని పొదుపుగా వాడు, అది మంచిదే. సో అన్ని కూడా పొదుపుగా వాడాలి, తప్పు లేదు. సో అది మనకు మంచికే. నువ్వు ఏదైతే పొదుపు చేస్తావో రేపు అదే నిన్ను కాపాడుతుంది. సో ఇఫ్ యు సేవ్ మనీ, మనీ విల్ సేవ్ యూ టుమారో. ఓకే, ఇఫ్ యు సేవ్ యువర్ వర్డ్స్, దట్ వర్డ్స్ విల్ సేవ్ యూ టుమారో. విస్తారమైన మాటలు, విస్తారమైన పలుకులు మనకే నాశనం అండి, మనకే నాశనం. గట్టి గట్టిగా మాట్లాడి, గట్టి గట్టిగా అరిచి చెప్పిన వాడు కంటే మౌనంగా ఉన్నవాడు నిజమైన వ్యక్తి, నిజమైన శక్తి.
అని ఉంటుంది. అందుకే దోషాలు ఉంటాయి. నువ్వు ఎన్ని ఎక్కువగా మాట్లాడితే అన్ని దోషాలు ఉంటాయి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, ఇక ఉండక మానదు, ఉండక మానదు. వన్ వర్డ్ ఆన్సర్, ఐ విల్ గివ్ వన్ వర్డ్ ఆన్సర్ ఓన్లీ. ఎవరికైనా నేను ఒకటే వర్డ్ ఆన్సర్, నేను ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళాను, ఒకటే వర్డ్ ఆన్సర్. అంటే నాలాగా మీరు ఉండాలని నేను చెప్పట్లేదు. సో ఇది వాక్యము. సో ఈ వాక్యము ఇలాగా మనం నెరవేర్చాలి. సో వన్ వర్డ్ ఆన్సర్ తోటి నేను కంప్లీట్ చేస్తాను. సో సో ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై, చూసారా ఎలాగ ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలి. వాళ్ళతో మాట్లాడ ముందే నువ్వు ఆలోచించి మాట్లాడాలి. అందుకే ఆలోచించి మాట్లాడడం మొదలు పెట్టండి. ఆలోచించి మాట్లాడడం మొదలు పెట్టండి. నేను చాలా విచిత్రమైన మనుషులను చూస్తున్నాను. ఈవెన్ అడవి మృగాల కంటే దారుణంగా తయారవుతున్నారు. సో నిన్ననే ఒకలాగా మాట్లాడుతున్నారు, మళ్ళా ఈ రోజు ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. ఊసరవల్లి రంగులు మారినట్టు మనుషులు మారుస్తున్నారు మాటలు. సెకండ్స్ లో, అది ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మాటలు మారుస్తున్నారు. అరే నిన్ననే కదరా నువ్వు ఇలా అన్నావు, ఇలా మాట్లాడావు, ఈ రోజు ఇలా ఏమైందంటే అవసరం ఇది, నిన్న అవసరం తగ్గట్టు నిన్న మాట్లాడా, ఈ రోజు అవసరం తగ్గట్టు ఈ రోజు మాట్లాడా. వాడు ఎవడి సంబంధి? దుష్టుడు సంబంధి, దుష్టుడు సంబంధి. సో ప్రతి మనిషికి ఎలాగా ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. సో నీ మాటలు ఎలా ఉండాలి? గట్టి గట్టిగా అరవడం, గట్టి గట్టిగా మాట్లాడడం, ఉప్పు వేసినట్టు నీట్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కర్రీ వండాను, ఆయిల్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఆనియన్ వేసాను, కరివేపాకు వేసాను, అండ్ వెజిటేబుల్ వేసాను, టమాటాలు వేసాను. సో దాంట్లో కొంచెం మసాలా వేసాను, కారం వేసాను, ఉప్పు వేయలేదు. టేస్ట్ ఉంటుందా అండి? నువ్వు ఎన్నెన్నయి, ఉప్పు వేయకపోతే టేస్ట్ ఉంటుందా కూర? అస్సలు టేస్ట్ ఉండదు. సరే నువ్వేమేయకు, మసాలా వేయకు, లేకపోతే ఆయిల్ కూడా ఎక్కువగా వేయకు, సో ఆనియన్ కూడా వేయకు, ఉప్పు వేసి కొంచెం కూర వండుకో చాలు. ఆ ఉప్పు బట్టి కూడా టేస్ట్, ఉప్పు బట్టే అసలు నిజంగా కూర టేస్ట్ వచ్చేది, ఉప్పు బట్టే. నువ్వు కారం లేకున్నా ఉప్పు లేకపోతే తినలేము. సో లేకపోతే ఉప్పు ఉన్నది, కారం లేకపోయినా తినొచ్చు, మసాలా లేకపోయినా తినొచ్చు, ఆయిల్ తక్కువ ఉన్నా తినొచ్చు. కానీ ఉప్పు సరైన మోతాదులో పడకపోతే ఆ కర్రీ మనం తినలేము. అది ఏదైనా పర్లేదు, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా, లేకపోతే ఆ పికిల్స్ పెట్టడం అయినా కూడా తినలేము మనం ఉప్పు సరిగా లేకపోతే. అలాగే నీ మాటలు ఉప్పేసినట్టుగా రుచికరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, కృపా సహితంగాను ఉండనీయుడి. ఆధారపడి మాట్లాడడం, ఆతృతతో మాట్లాడడం, తొందరపడి మాట్లాడడం, తొందరపడి తిట్టడం, తొందరపడి గట్టి గట్టిగా అరవడం, బూతులు మాట్లాడడం, నో, ఇవన్నీ ఉండకూడదు. మనము అవునంటే అవును, కాదంటే కాదు. ఇచ్చే మాట ఇచ్చేటప్పుడే కరెక్ట్ గా ఇవ్వాలి. సో మీరు తెలుసుకుంటే మీ సంభాషణ, మీ యొక్క కన్వర్జేషన్, మీ యొక్క ట్రాన్స్లేషన్ ఉప్పు వేసినప్పుడు, ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి, కృపా సహితంగా ఉండనివ్వండి. సాఫ్ట్ గా మాట్లాడండి, సెన్సిటివ్ గా మాట్లాడండి, గట్టిగా మాట్లాడకండి. సో అంటే గట్టిగా అరిచి అరిచి మాట్లాడిన వాడే గొప్పవాడు అనుకుంటాడు, వాడే బలహీనుడు. బలహీనుడే గట్టిగా అరుస్తాడండి, బలవంతుడు ఎప్పుడు కూడా గట్టిగా అరవాడు. సో ఏమైనా సిచ్యువేషన్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగిందని ఎక్స్ప్లెనేషన్ చేయండి. సో చూసారండి ఎంత ఇంపార్టెంటో. మనకు తెలియక ఈ నాలుకని ఎలా పడితే అలా మాట్లాడాము, ఎలా పడితే అలా వంచాము, ఎలా పడితే అలా దించాము, ఎలా పడితే అట్లా మరిచాము, ఎలా పడితే అలా చేంజ్ చేసాము. సో నో, ఇప్పటి నుంచి డోంట్ ట్విస్ట్ యువర్ టంగ్. కొంతమందికి అయితే 10 నాలికలు చూశాను, 10 నాలికలు, 10 నాలికలు, ఒక్కటి కాదు, రెండు కాదు. వాళ్ళు ఏ క్షణంలో ఏం మాట్లాడుతారో తెలియదు. మాట మీద నిలబడని వాడు దేని మీద నిలబడడు, గుర్తు పెట్టుకోండి. నా దృష్టిలో, దేవుడి దృష్టిలో మాట తప్పేవాడు మించిన దుష్టుడు ఇంకెవడు ఉండడు దేవుడి దృష్టిలో. ఆ మాటలు లెక్కలు కూడా దేవుడు రాస్తాడు, ప్రతి లెక్క రాయబడుతుంది. అందుకే యేసుప్రభు వారు తక్కువగా మాట్లాడేవారు. మాట్లాడే మాటలన్నీ కూడా దేవుడి మాటలే మాట్లాడేవాడు. మాట్లాడే మాటలు కూడా జ్ఞానముతో మాట్లాడేవాడు. మాట్లాడే మాటలు కూడా బుద్ధితో, జ్ఞానముతో, తెలివితో మాట్లాడి 10 మందిని ప్రభావితం చేసేలాగా మాట్లాడేవాడు, ప్రభావితం చేసేలాగా మాట్లాడు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ముందులో ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడొద్దు. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. నీ యొక్క
నువ్వు నీళ్ళలో మునుగుతున్నప్పుడు ఒకలాగా గట్టు మీదికి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడద్దు. ప్రమాదంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత ఒకలాగా మాట్లాడద్దు. మన అవసరాలకు తగ్గట్టుగా మాటలు మార్చొద్దు. మన ఉద్దేశాలకు తగ్గట్టుగా మాటలు మాట్లాడద్దు. సిచ్యువేషన్ తగ్గట్టుగా మాటలను మార్చొద్దు. సో లిమిట్ యువర్ వర్డ్స్. నీ వర్డ్స్ ఎప్పుడు కూడా లిమిట్ గా ఉండాలి. ఇది కాకుండా ఏది వచ్చినా కూడా నీ మీద అపవాది ప్రయోగం పన్నుతున్నట్టే, అపవాది ప్రభావం పన్నుతున్నట్టే. అదొకటి. ప్రామిస్లు వేయొద్దు. ఉప్పు వేసినట్టు రుచిగా మాట్లాడాలి. చూసారండి, ఇన్ని మంచి వచనాలు నిజంగా నేను పుట్టినప్పటి నుంచి అయితే ఎవ్వరు చెప్పలేదు. నాకైతే ఏ స్కూల్లో టీచర్లు చెప్పలేదు, మా తల్లిదండ్రులు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. ఈ సమాజంలో ఎవ్వరు కూడా ఇన్ని మంచి మాటలు చెప్పలేదు. అందుకే ఐ లవ్ బైబిల్. మంచి మంచి మాటలు ఉన్నాయి. ఇవన్నీ మనిషికి, ఒక క్రైస్తవుడికైనా వేరే మతస్థులకు కదా, అందరికీ ఇది వర్తిస్తుందండి. బైబిల్ ఇస్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు క్రిస్టియన్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇన్న మంచి, అందుకే బైబిల్ ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అండి. బైబిల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. మంచి నేర్పించింది నాకు బైబిల్. నీకు ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళే. బైబిల్ ఏమో అందరినీ ప్రేమించమని చెప్పింది. ఈవెన్ నా పేరెంట్స్ కూడా ఎప్పుడు అలాగా చెప్పలేదు, అందరినీ ద్వేషించమనే చెప్పారు. సో అందుకే బైబిల్ ఈస్ గ్రేటర్ దెన్ మై పేరెంట్స్, గ్రేటర్ దెన్ మై ఫ్రెండ్స్. సో అందుకే స్టాండర్డ్ లివింగ్, బైబిల్ ని చదివితే ఒక స్టాండర్డ్ లివింగ్ వచ్చేస్తుంది. సో అన్ని సరి చేసుకోవచ్చు, ఒక అద్దం లాంటిది. అందుకే ఫ్రెండ్ చేసుకోండి, బైబిల్తో ఒక ఫ్రెండ్షిప్ చేసుకోండి. మన తప్పులను చూపిస్తుంది. సో నిజమైన స్నేహితుడే మన తప్పులను చూపించి సరి చేస్తాడు. అదే బైబిల్ మనకు నిజమైన స్నేహితుడు, మన తప్పులను చూపించి సరి చేస్తాడు బైబిల్. సో అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, మంచి వాక్యాన్ని చెప్పారయ్యా. అయ్యా, మనిషి యొక్క నోటి మాటలు ఎలా మాట్లాడాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఉండాలో మాకు చేసినందుకు, ఇంకా మా లోపల ఉన్న ఇంకొక లోపాన్ని వాక్యం ద్వారా సరి చేస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్.